తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లా, మంచిర్యాల, కొమరంభీం జిల్లాలో లక్షలాది ఎకరాల్లో పంటలు సాగడంతో పత్తి పనులు ఏరడానికి 600 నుండి 700 రూపాయల వరకు ఒక్కరికి లభిస్తుంది. దాంతో తెలంగాణ సరిహద్దు ప్రాంతమైన ఆదిలాబాద్ జిల్లాకు రావడం జరిగింది. ఆదిలాబాద్ జిల్లాలో వీళ్ళు వ్యవసాయ కూలి పనులు చేసుకుంటున్నారు. వ్యవసాయ కూలి పనులు ఇప్పటికే 2.5 నెలలు గడుస్తుంది. ఇంకొక నెల రోజుల పాటు పని లభిస్తుంది. కాబట్టి ఇక్కడ కూలి పనుల కోసం వచ్చి వీళ్ళు కూలి పనులు చేసుకుంటున్నారు. మహారాష్ట్ర నుండి, యావత్మాల్, नांदेड़ నుండి చాలా మంది కూలీలు ఇక్కడికి వచ్చి కూలి పనులు చేస్తున్నారు. हम महाराष्ट्र से है, हमारा जिला नांदेड़ है. हमें दिन में 1 क्विंटल चुनते हैं और दो आदमी का 700-800 रुपये मिलता एक दिन में. एक कैसा है इधर काम करने के लिए? कैसा है काम करने के लिए? अच्छा है. हमारे इधर काम नहीं मिलता है तो यहाँ अच्छा मिलता थोड़ा, तो हम काम करते हैं यहाँ. వీళ్ళందరూ మహారాష్ట్రలు. వీళ్ళకి రోజుకి ఒక ఫ్యామిలీకి 1000 రూపాయలు వస్తాయి. వీళ్ళకు రోజు పత్తి చేనులకు తీసుకుపోయి వీళ్ళకి అన్ని సౌకర్యాలు, నీళ్ళు, తిండి కానీ ఏదైనా మేమే చూసుకుంటాం. లాస్ట్కు ఫ్యామిలీకి మనిషికి 50 రూపాయలు వచ్చి 50,000 తీసుకొని పోతారు. ఎన్ని రోజులు అయింది వీళ్ళు వచ్చి 2 నెలలున్నర. ఇంకా నెల రోజులు పని ఉంటుంది. 15 రోజులు, నెల రోజులు ఉంటాయి. ఒక 3 నెలల పని దొరుకుతుంది. అవును. వీళ్ళు పిల్లలతో వచ్చారు కదా? పిల్లలతో వచ్చారు. మొత్తం ఫ్యామిలీ కుటుంబ సమేతంగా వచ్చారా? మరి వాళ్ళకి ఏమేమి సౌకర్యాలు కల్పించారు? కరెంటు, గుడిసెలు, వాటరు, తిండి, నీళ్ళు, అన్ని సౌకర్యాలు ఇక వాళ్ళకి మనకున్నట్టే సేమ్.